తనపై విమర్శలు చేస్తున్న రాజకీయ పార్టీలపై ఘాటుగా స్పందించారు సీఎం చంద్రబాబు. చేతగానితనం వల్ల నేతలకు ఏం చేయాలో తోచడం లేదని చెప్పారు. రాహుల్ గాంధీ వచ్చి విశాఖలో పర్యటిస్తే ఏం ఒరుగుతుందని ఆ పార్టీని ఎద్దేవా చేశారు ఆయన. ఇష్టారీతిన మాట్లాడుతూ టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు బాబు. వాళ్ళకి క్యాజువాలిటీ కావాలి, నాకు కావాల్సిన సర్వీస్ కావాలి, వాడికి తిండి పెట్టాలి, వాడికి 5 లక్షలు ఇస్తానని చెప్పాను, ఇంకొక 2 లక్షలు పీఎం ఇస్తున్నాడు. వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు? 50,000 ఇచ్చారా? ఏం మాట్లాడతారు వీళ్ళు? క్యాజువాలిటీ లెక్కేసుకుంటా కూర్చుంటారా? వాళ్ళకి ఏం కావాలో చేసి ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి లెక్కేసుకుంటా ఎక్కడ కూడా చనిపోయాడు ఇవన్నీ లెక్కలు పెట్టుకొని ఏదో కథలు చెప్పడం ఎందుకు? నాకు క్లారిటీ నాకు లేదు, వీళ్ళకుందే క్లారిటీ. పోతా పోతా బస్సు యాక్సిడెంట్ అవుతుంది, ఒక 10 మంది చనిపోవచ్చు. దాన్ని దీన్ని కంపేర్ చేసుకోవడం ఏంటి? ఇది వేరే, అది చేతగాంతనం వాళ్ళది. వాళ్ళు డెస్పరేట్లో ఉన్నారు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావడం పాపం. మేమింటి మేము వచ్చేదాకా ఇప్పుడు రాహుల్ గాంధీ ఎల్లుండి వస్తారంట, అప్పుడు కథ అయిపోతుంది. ఏమొస్తారు, ఏం చూస్తారు ఇక్కడ విశాఖపట్నంలో ఏముంది చూడడానికి? దిస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఆ లీడర్షిప్కు ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యతారాహిత్యం, చేతగాంతనం అన్నీ కలిపి వాళ్ళు ఈ మారిగా ఇంకా ఇది చేస్తున్నారు. ఇంకొక పార్టీ ఉంది, వాళ్ళు కూడా ఇదే మరి మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఆయనకు మాట్లాడుతున్నాడు, ఏదో చూస్తున్నా వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు. నేను 10 పొట్లాలు ఇచ్చానంట, పులిహార పొట్లాలు సరిపోతుందా అంటారు. ఏం 10 పొట్లాలు? ఎన్ని లక్షలు ఇచ్చాం? నీకు కూడా కావాలంటే 100 పొట్లాలు ఇస్తాం. అది కాదు కదా ఇష్యూ. ఇక్కడ ఏం చేశారని మీరు అప్రిషియేట్ చేయలేకపోవచ్చు, కానీ ఎవ్రీ ఫ్యామిలీ ఐ వాంటెడ్ టు సర్వ్.